జానకి, ఆద్య వాళ్ళందరూ గుడికి వచ్చి రామ, శౌర్య ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే శౌర్య రామలక్ష్మిని బైక్‌లో తీసుకొచ్చి గుడి దగ్గర ఆపగానే రామలక్ష్మి ఇంకా బైక్ దిగకుండా అలాగే కూర్చొని ఉంటుంది. దిగాలని సెపరేట్‌గా చెప్పాలా అని శౌర్య అంటే, ఇక మీద నుంచి మీరు చెప్పిన తర్వాతే ఏదైనా చేస్తాను అని రామలక్ష్మి అంటుంది. అయినా నువ్వు ఎప్పుడు నా మాట వింటున్నావు కానీ అని ఇంకా శౌర్య కోపం చూపిస్తూనే ఉంటారు. సారీ సార్, మీరు ఇలాగే ఉంటే అమ్మ నాన్నకి తెలిసిపోతుంది శౌర్య సార్, మామూలుగా ఉండొచ్చు కదా అని రామలక్ష్మి అంటుంది. అంటే నటించాలా అని శౌర్య అంటే, మీరలా మాట్లాడితే నా నోటి నుంచి ఇక నటన అన్న పదమే రాదు. ఆ స్వామి మీద ఒట్టు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. శౌర్య రామలక్ష్మి వైపు ఇంకా చిరుకోపంగానే చూస్తూ ఉంటాడు. శౌర్య వెళ్తూ ఉంటే ఒక పువ్వు వచ్చి మీద పడిపోతుంది. ఎక్కడి నుంచి ఈ పువ్వు వచ్చిందా అని శౌర్య చూసుకుంటూ విసిరి పడేస్తే రామలక్ష్మి దానిని క్యాచ్ పట్టుకొని శౌర్యకి ఇస్తూ ఉంటే శౌర్య కోపంగా చూస్తూ ఉంటాడు. "ఆ! సరే సరే" అంటూ తలలో పెట్టుకొని, "సార్ సారీ సార్, రండి సారీ సార్" అంటూ చెయ్యి పట్టుకొని లాక్కొని తీసుకువెళ్తూ ఉంటుంది. "అమ్మా రామా, ఏంటమ్మా ఇంత లేటు" అని జానకి అడగటంతో, "మీ అల్లుడు గారేనమ్మా బైకు చాలా స్లోగా డ్రైవ్ చేశాడు" అని రామలక్ష్మి అంటుంది. "స్పీడ్‌గా డ్రైవ్ చేస్తుంటే నువ్వు నా పైన పడిపోతున్నావు, అందుకే స్లోగా డ్రైవ్ చేశాను" అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. "నిదానమే ప్రధానం అన్నారు కదా, అది ఫాలో అయినట్లు ఉన్నారులే" అని వెంకట్రావు అంటాడు. "మీ అత్తయ్య మావయ్య రాలేదేంటి" అని జానకి అడగటంతో, "పర్వాలేదులే, ఇద్దరు కోడళ్ళు ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు కదా" అని పద్మ అంటుంది. "అత్తాకోడళ్ళు కలిసిపోయిన తర్వాత అత్తయ్య మొఖం వెలిగిపోతోందే" అని రామలక్ష్మి అంటుంది. "నాకు మనసులో మండిపోతోంది, పైకి నటించలేక చస్తున్నా" అని పద్మ మనసులో అనుకుంటూ పైకి చిరునవ్వు చూపిస్తూ ఉంటుంది. "ఎవరో మనసులో మాట బయట పెట్టినట్లున్నారు, గంట కొట్టారు" అని వెంకట్రావు అంటాడు. "ఈరోజు నా మనసులోని మాటలన్నీ ఆ వరలక్ష్మి అమ్మవారికి చెప్పుకోవాలి. ఈ వ్రతం పూర్తయిపోతే ఆద్య నాకు శాశ్వతంగా కోడలుగా ఉండిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతం పూర్తి కాకూడదు" అని పద్మ అనుకుంటూ ఉంటుంది. "అమ్మ ఆద్య, రామలక్ష్మి, ఈ వరలక్ష్మి వ్రతం భర్త కలకాలం సంతోషంగా ఉండాలి, మనం సుమంగలిగా ఉండాలని పూజ చేస్తారు" అని వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో జానకి వివరిస్తుంది. తర్వాత ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరు గుడి దగ్గర కారులో ఉంటారు. అప్పుడే నలుగురు మగవాళ్ళు ఆడ వేషం వేసుకొని గుడిలో అడుగు పెడతారు. "రేయ్, గుర్తుంది కదా, ఆ ఆద్య రామలక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉండకూడదు, చచ్చిపోవాలి, ప్రాణాలు తీసేయండి" అని ప్రభాస్ చెప్తుంటే, "నీకు ఆడవేషం వేయించారని చెప్పి వీళ్ళకి ఆడవేషం వేయించి వాళ్ళ ప్రాణాలు తీయటానికి పంపిస్తున్నావా" అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, "అవును, ఆద్య రామలక్ష్మి ప్రాణాలతో లేకపోతే ఆ రఘురాం చచ్చిన జీవచ్ఛవం లాగా జీవితాంతం ఉంటాడు, అదే నాకు కావాలి" అని ప్రభాస్ అంటాడు. తర్వాత, "చూడండమ్మా, మొట్టమొదటగా ఎన్నో ఏండ్లగా వస్తున్న ఆనవాయితీనే నేను ఇప్పుడు చెప్తున్నాను. మొదటగా జానకమ్మ గారు మెడలో రూపు కట్టుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళందరూ రూపు కట్టుకుంటారు కదా, జానకమ్మ గారు ముందుగా మీ రూపు ఇవ్వండి" అని పూజారి గారు అంటారు. అలా జానకి ఇచ్చిన తర్వాత, "ఈసారి నా కూతుర్లు ఆద్య, రామలక్ష్మి కూడా రూపు తీసుకొచ్చారు పంతులు గారు, వాళ్ళు కూడా కట్టుకుంటారు" అని జానకి చెప్తుంది. "ఇదిగోండి నా రూపు" అంటూ రామలక్ష్మి ఇస్తుంది. "అమ్మ ఆద్య, నీ రూపు ఇవ్వమ్మా" అని జానకి అడగటంతో, "అత్తయ్య, రూపెక్కడా" అని ఆద్య అడుగుతూ ఉంటుంది. "నువ్వు శ్రీను చేత రూపు కట్టించుకోకూడదే, కావాలనే నేను ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను" అని పద్మ మనసులో అనుకుంటూ, "అదేంటి ఆద్య, నువ్వే కదా నీ రూపు తీసుకురావాల్సింది, నన్నడుగుతున్నావేంటి" అని పద్మ అంటుంది. "అది కాదు అత్తయ్య, మీరు తీసుకొస్తానని చెప్పారు కదా, అందుకే నేను తీసుకురాలేదు" అని ఆద్య అంటుంది. "భలే ఉంది ఆద్య, నీ రూపు నువ్వు తీసుకురావాలి కానీ నా మీదికి వేస్తావేంటి? ఇప్పుడే మనం ఇద్దరం కలిసిపోయి సంతోషంగా ఉన్నామనుకున్న సందర్భంగా ఇప్పుడు నేను కావాలనే మర్చిపోయానని అందరూ అనుకుంటే నాకు ఎంత చెడ్డ పేరు" అని పద్మ అంటుంది. "అది కాదు ఆద్య, నాతో రూపు కట్టించుకుంటానని నువ్వు ముందే చెప్పావు కదా, మరి ఎలా మర్చిపోయావు" అని శ్రీను అంటే, "అదే శ్రీను, అత్తయ్య తీసుకువస్తుందని చెప్తే నేను తీసుకురాలేదు" అని ఆద్య అంటుంది. ముచ్చటగా మూడోసారి కూడా సీనయ్య ఆద్య మెల్లో కట్టి ఉంటే బాగుండేది కదా, సరేలే ఇప్పుడు ఏం చేద్దాం, తప్పడం లేదు, ఇప్పుడు రూపు లేదు కదా అని పద్మ అంటుంది. "ఏం పర్వాలేదు అమ్మ ఆద్య, నేను రూపు తీసుకొచ్చాను కదా, నా రూపు సీనయ్య నీ మెడలో కడతాడు" అని జానకి అంటే, "అయ్యో వదిన, అలా జరిగితే నువ్వు ఎన్నో ఏళ్లగా అన్నయ్య చేత కట్టించుకుంటున్నావు, అన్నయ్యకి ఏదైనా జరిగితే" అని పద్మ అంటుంది. "నీ నోటి నుంచి మంచి మాటలు రావా" అని వెంకట్రావు తిడుతూ ఉంటే, "మనసులో మాట చెప్పటం కూడా తప్పేనా" అని పద్మ అంటుంది. "అయినా ఏం పర్వాలేదు, నా కూతుర్లిద్దరూ సంతోషంగా ఉండాలి, ఏమీ జరగదు. జానకి, నువ్వు చెప్పినట్లుగానే నీ రూపు సీనయ్య చేతికి ఇచ్చి ఆద్య మెల్లో కట్టించు" అని రఘురాం చెప్తాడు. అప్పుడే రౌడీలు లోపలికి వస్తూ ఉంటారు.
సార్ మీరు అలిగినా కూడా ఎంత అందంగా ఉన్నారో అని రామలక్ష్మి అంటే, "నువ్వు నన్ను కాకపడుతున్నావని అర్థమైంది కానీ ముందు దృష్టి అంతా దేవుడి మీద పెట్టు" అని శౌర్య అంటాడు. సార్ పూజ పూర్తయిన తర్వాత అదిగో ఆ గాజులు మీరు నా చేతులకి వెయ్యాలి అని రామలక్ష్మి అంటే, "ఏంటి కలలు కంటున్నావా?" అని శౌర్య అంటాడు. "ఏంటి సార్ నేను నిజమే చెప్తున్నా. అయినా ఈ చిరునవ్వంతా నిజమయ్యుంటే ఎంత బాగుండేదో" అని రామలక్ష్మి అంటుంది. "మావయ్య అత్తయ్య మెడలో కట్టాల్సిన రూపుని నేను నీ మెడలో కట్టబోతున్నాను ఆద్య. ఎంత అదృష్టమో కదా" అని శ్రీను అంటే, "అవును దీంతో మన బంధం మరింత బలపడాలి" అని ఆద్య అంటుంది. "వీళ్ళ బంధం ఇంకా బలపడేలా ఉందే, అలా జరగకూడదు" అని పద్మ అనుకుంటూ ఉంటుంది. పూజ మొదలుపెట్టడంతో ప్రభాస్ పంపించిన ఆడవేషంలో ఉన్న ఆ రౌడీలు ముత్తైదువుల్లో కలిపి కూర్చొని ఇక ఆద్య రామలక్ష్మి వైపు ఎలా చంపాలా అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు. తర్వాత అస్మిత చీర కట్టుకుంటూ ఉంటే ప్రశాంత్ లోపలికి వచ్చి అయ్యో సారీ సారీ అంటూ వెళ్తూ ఉంటే అస్మిత చాలా ప్రేమగా ప్రెసు అని పిలవటంతో ప్రశాంత్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. "అదేంటి పిలుపులో తేడా వచ్చింది, నువ్వేనా నన్ను ఇలా పిలుస్తున్నది" అని ప్రశాంత్ అడుగుతూ ఉంటాడు. "ప్రెషు నేను ఇంత ప్రేమగా పిలుస్తూ ఉన్నా రా లోపలికి రా" అని అస్మిత అంటుంది. "అంటే కాదు పిలుపులో తేడా వచ్చింది. అయినా నువ్వు శారీ కట్టుకుంటున్నావు కదా, వస్తే నీకు నచ్చదు కదా" అని ప్రశాంత్ అంటే, "ఇంత ప్రేమగా ఇలా పిలుస్తున్నా కూడా నువ్వు ఇంకా అలా మాట్లాడుతున్నావేంటి, రా" అని అస్మిత పిలుస్తూ ఉంటుంది. "అసలు ఇదంతా నిజమా కలా" అని ప్రశాంత్ అడుగుతూ ఉంటే, "కావాలంటే గిల్లుతా చూడు" అని గిల్లి చూపిస్తూ ఉంటుంది. "అవును నిజమే" అని ప్రశాంత్ అంటాడు. "నీలో ఇంత మార్పు నేను నమ్మలేకపోతున్నా" అని ప్రశాంత్ అంటాడు. "అయినా నేను ఆడపిల్లనే కదా, నాకు కోరికలుంటాయి కదా, రా" అంటూ హగ్ చేసుకుంటుంది. "కానీ ఏంటి ఇంకా అలా చూస్తున్నావు" అని అస్మిత అంటే, "అది కాదు" అని ప్రశాంత్ అంటాడు. "అంటే ఇంతకుముందు చీర విప్పేసి నువ్వు ఏదేదో చేశావు కదా" అని అస్మిత అంటుంది. "అంటే అది రాత్రి, ఇది పగలు" అని ప్రశాంత్ అంటాడు. "పగలైతే ఏంటి, రాత్రి అయితే ఏంటి, నేను ఆడపిల్లనే కదా, నాకు కోరికలుంటాయి కదా, తీర్చుకోవాలనిపిస్తోంది" అని అస్మిత హగ్ చేసుకుంటుంది. "ఏంటి అలా సైలెంట్‌గా చూస్తుండిపోయావు" అని అస్మిత అంటే, "అంటే ఆడవాళ్ళు సిగ్గుపడితేనే బాగుంటుంది. ఇలా నువ్వే రెచ్చిపోతూ ఉంటే నేనేం చేయాలి, నేను చూడటం తప్పిస్తే" అని ప్రశాంత్ అంటాడు. "అయినా మనకు ఎన్నో కోరికలుంటాయి" అని హగ్ చేసుకొని ఇక మాటలు చెప్పటం మొదలుపెడుతుంది. "అషు అషు" అని ప్రశాంత్ పిలుస్తూ ఉంటాడు. "అషు ఏంటి" అని అస్మిత అడగటంతో, "అంటే నువ్వు నన్ను ప్రేమగా ప్రెషు అని పిలిచావు కదా, అందుకే అస్మితని నేను నిన్ను అషు అని పిలుస్తున్నా" అని ప్రశాంత్ అంటాడు. "ఇలా చాలా బాగుంది కదా, బాగుంటుందిలే, మనము ఇలాగే టూర్లు, షికార్లు అన్నీ కూడా చేయాలి" అని అస్మిత చెప్తుంటే, "అవునవును చాలా చెయ్యాలి" అని ప్రశాంత్ అంటాడు. "మరి కడుపులో బిడ్డ అడ్డమొస్తుంది కదా, అప్పుడే నేను గర్భవతిని కదా" అని అస్మిత అంటే, "అవును నువ్వు చెప్పింది నిజమే" అని ప్రశాంత్ అంటాడు. "అందుకే నేను కడుపు తీయించేసుకుంటా, ఒకవేళ ఇంట్లో వాళ్ళు అడిగారనుకో, నేను కడుపు పెట్టుకొని మేనేజ్ చేస్తాను, చివరి నిమిషంలో అబార్షన్ అయిపోయిందని చెప్తాను" అని అస్మిత అంటుంది. "మరి చివరి నిమిషం వరకు అలాగే పెట్టుకొని చివరి నిమిషంలో అబార్షన్ అయిందని చెప్పొచ్చు కదా" అని ప్రశాంత్ అంటే, "ఏదేమైనా 3వ నెలలోపే తీయించుకోవాలి, చివరి నిమిషంలో నేను అబార్షన్ చేయించుకున్నాననుకో నేను చచ్చిపోతాను, అందుకే నేను ఇలా చెప్తున్నాను. ఒకవేళ రామలక్ష్మికి తెలిసిందనుకో, మళ్ళీ నేను కడుపు వచ్చేదాకా నన్ను టార్చర్ పెడుతుంది, అందుకే ఈ విషయం మాత్రం నువ్వు రామలక్ష్మికి చెప్పకూడదు, ఇప్పుడే వెళ్ళి అబార్షన్ చేయించుకుందాం సరేనా" అని హగ్ చేసుకొని మాటలు చెప్తూ ఉంటే ఆ మైకంలో మునిగిపోయిన ప్రశాంత్ సరే సరే అని అన్నిటికీ తల ఊపుతూ ఉంటాడు. హమ్మయ్య! అబార్షన్‌కి ఒప్పేసుకున్నాడు. ఆ రామలక్ష్మి వచ్చే లోపలే నేను అబార్షన్ చేయించుకోవాలి అని అస్మిత మనసులో అనుకుంటూ ఉంటుంది.